దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని టీజీఓ డైరీ ఆవిష్కరణలో ఉన్నాము. ఈరోజు టీజీఓ సిటీ డైరీని టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏరూరు శ్రీనివాసరావు గారు ఆవిష్కరించారు. ఈ డైరీ ఆవిష్కరణ ఎంత గొప్పగా ఉంది, టీజీఓ విజయాలు ఎంత గొప్పగా ఉన్నాయి అనేది టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏరూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఉద్యోగ సంఘాలుగా, జేఏసీలో భాగస్వామ్య ఉద్యోగ సంఘాలుగా అదొక గత 2 దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా అన్ని సంఘాలు, అందరు నాయకులు కలిసి ఉద్యోగుల యొక్క సమస్యలు, హక్కులు, రాయితీలపైన, ప్రభుత్వం పైన కార్యాచరణ ఎట్లా ఉండాలి, అది మన సమస్యలు ఏది సాల్వ్ అయ్యి లేదనేది అది ఈరోజు ఒక నిర్దేశం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇంత ఘనంగా హైదరాబాద్ సిటీలో అంటే టీజీఓస్ అసోసియేషన్గా 42,000 మంది ప్రాథమిక సభ్యులు ఉండి 35 జిల్లా బ్రాంచ్లు అంటే హెచ్ఓడి బ్రాంచ్ ఈరోజు చేసుకున్న బ్రాంచ్, సెక్రటరీ బ్రాంచ్ కలిపి 35 బ్రాంచ్లు, 107 డిపార్ట్మెంట్ ఫోరమ్స్, ఇంత పెద్దగా ఆర్గనైజ్డ్గా రికగ్నైజ్డ్ సంఘంగా ఉండి ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జిఏడి వారి ఆదేశాల మేరకు రోజా రూల్స్ ప్రకారం ఎక్కడా బైలా డీవియేషన్ కాకుండా పారదర్శకంగా ఎలక్షన్లు కండక్ట్ చేసుకొని గెజిట్ అధికారుల సమస్యలు, వాటితో పాటుగా జేఏసీలో భాగస్వామ్యంగా ఉండి, జేఏసీలో సెక్రటరీ జనరల్ హోదాలో ఉండి అన్ని జిల్లాల్లో కూడా చైర్మన్గానో కన్వీనర్గా ఉన్న మా సంఘ బాధ్యులు యావత్ ఉద్యోగులు అంటే 10 లక్షల కుటుంబాలు, 3.5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్సు, అదేవిధంగా టెంపరీగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా చేసే మిగతా మా ఉద్యోగ కమ్యూనిటీ అందరి హక్కులు, రాయితీల విషయంలో మేము తెచ్చుకున్న ప్రభుత్వం. మేము 10 సంవత్సరాలుగా ఇబ్బందులు పడి మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం. కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కొంత వేచి చూసే ధోరణిలో ఉన్నాం. కొన్ని సమస్యలు సాల్వ్ అయినాయి. డైలీ వచ్చే ఎవ్రీ ఫస్ట్ తారీఖున వచ్చే జీతాలు కానీ, ప్రమోషన్స్ కానీ, కొన్ని ట్రాన్స్ఫర్స్ కానీ కొన్ని సాధించుకోగలిగాం. కానీ దీర్ఘకాలికంగా ఉన్న 5 డిఏలు కానీ, పెండింగ్ బిల్స్ సుమారుగా 10,000 కోట్లు ఉన్న పెండింగ్ బిల్స్ కానీ, అదేవిధంగా హెల్త్ కార్డు సమస్య 15 సంవత్సరాలుగా ఉన్న హెల్త్ కార్డు సమస్య కావచ్చు, దాంతోపాటుగా ఉన్న సిపిఎస్ రద్దు అనేది మేజర్ డిమాండ్గా ఉంది. వీటన్నిటిపైన కూడా డిపార్ట్మెంట్ సమస్యలు, జేఏసీ సమస్యలు, ఉద్యోగులపైన సమస్యలపైన రాజీ లేని పోరాటం చేస్తాం. మా నిర్మాణంతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులుగా లెవెల్ 1 to 5 వరకు ఉన్న అధికారులుగా ప్రభుత్వానికి సహకరించుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించుకుంటూ మా హక్కులు, రాయితీ విషయంలో కూడా గత 10 సంవత్సరాల్లో విధ్వంసమైన మా యొక్క నిర్మాణం మొత్తం ఉద్యోగ సంఘాలకు ఉన్న జిఏడిలో ఉన్న రోజా రూల్స్ కావచ్చు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కావచ్చు, ఎటువంటివి కూడా ఉద్యోగ సంఘాలను పట్టించుకోవాలి. వాటన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కోసం మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా వెళ్తాం.